మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం సుస్వాగతం. మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం సుస్వాగతం. మా పాపములు క్షమించువాడా, మా మనవులను ఆలించువాడా. మా పాపములు క్షమించువాడా, మా మనవులను ఆలించువాడా. మా దీనత్వము ఎరిగిన తండ్రి, మాకై ప్రార్థన చేసెడి కాపరి. మా దీనత్వము ఎరిగిన తండ్రి, మాకై ప్రార్థన చేసెడి కాపరి. మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం సుస్వాగతం. మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం సుస్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కుప్పిలి గాంధీ మరియు జయలక్ష్మి దంపతుల 47వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలని కృతజ్ఞత బలి రెవరెండ్ ఫాదర్ కస్పర్ కె కిరణ్ కుమార్, కె శ్వేతా కిరణ్, కె వెరోనికా కిరణ్, బి కరుణ్ కుమార్, బి సునీత, బి అయాన్ దీవెన్ కుమార్, చాట్ల రాయప్ప, మేరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సుప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తాడి ఎలిజబెత్, బత్తుల రవి, స్వర్ణలత, మహిమ, రిత్విక, తాడి నిర్మల్ కిరణ్, ప్రశాంతి, ఎమిలీ, ఈతన్. కీర్తిశేషులు తాడి ఫ్రాన్సిస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం విజయనగర్ కాలనీ తానం అలెగ్జాండర్ రెడ్డి మరియు సుశీలారెడ్డి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానం శ్రీధర్ రెడ్డి, శిల్ప మరియు బుక్క సాగరం అమర్, సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా నారెడ్డి, చిన్నపురెడ్డి, సుజాత, అంజలి, అఖిల్, సుచిత్, సుహాస్, శిశిర్, దిశ, మిషా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్ సికింద్రాబాద్ కీర్తిశేషులు రెవరెండ్ పాస్టర్ కొర్నేలియస్ గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మార్తమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డాక్టర్ జె ప్రసంగి, డాక్టర్ మరియకళ, ప్రతిభ, పీయూష్, ప్రియదర్శి పాండే, డాక్టర్ ప్రశాంతిని, డాక్టర్ వివి శివారెడ్డి, ప్రజ్వల, ప్రమీల, విజయకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అనిత జాన్ గారికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జంగం సుధాకర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు,
పిల్లలకు మంచి భవిష్యత్తు, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం బిషప్ బేరెట్టా తుమ్మా బాల, ఫాదర్ కొలంబో పిఎంఏ, సిస్టర్ లోరెన్జా, ఫాదర్ లూర్ధనాథం, ఫాదర్ ఏరువమరెడ్డి, ఫాదర్ మార్నేని జూలియన్, ఫాదర్ వర్గీస్ కరియల్ ఆత్మలకు మరియు పూదోట చిన్నయ్య, మద్దినేని గోవయ్య, ఏటుకూరి రఫాయేల్, దాసరి పాపయ్య, ఈ గురువులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ డి మరియప్రసాద్, మాణిక్యం, అల్ఫోన్స్ రావు, సుధాకర్, వెలాంగిని, మధు, బాలజ్యోతి, శేఖర్ వీరి కుటుంబములను దేవుడు దీవించాలని, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని, దేవుడు వీరికి తోడుండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ధ్యాన వడకాలలో ఆగమన కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఈ ధ్యాన వడకాలలో బెత్లెహేము వైపు వెళుతూ నిరీక్షణ నక్షత్రమును కనుగొందాం. కుటుంబ సమేతముగా ఈ వడకాలలో పాల్గొనండి. ప్రభువును దర్శించి హృదయాలను ధన్యం చేసుకోండి. దేవదూతల మీద ఆసీనుడవై ఉన్న ఓ ప్రభు, రమ్ము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదవేని మేము రక్షణమును బడయుదుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి రెండవ రాజు ధ్యాన వడకంలో నిరీక్షణ నక్షత్రము వైపు మనము నడుస్తూ ఉండగా, ప్రయాణము చేస్తూ ఉండగా, బెత్లెహేము వైపు వెళుతూ ఉండగా మన జీవితాలు కట్టబడుతూ ఉన్నాయా? మన ప్రయాణాలు ఆశీర్వదింపబడుతూ ఉన్నాయా? ప్రభువును చూడడానికి, ఆయన ముఖ తేజస్సులో నేను కూడా ప్రకాశించాలి అనే తపనతో మనము మనలను శుద్ధీకరించుకుంటూ ఉన్నామా? రండి, ప్రభు సన్నిధిలో ఆయన పాదముల దగ్గర బాలయేసుని చెంత మనము మన పాపములను ఒప్పుకొని క్షమించి ఆ రక్షణ భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని దాని పతన స్థితి నుండి విముక్తి చేయుటకు నీ ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపితివి. అతని ఆగమనమును కొరకు భక్తి శ్రద్ధలతో నిరీక్షించుచున్న మాకు నిజమైన స్వతంత్రమును బహుమానముగా పొందు భాగ్యమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు దయాపరులైన ఎడల ప్రభువైన దేవుడు మీ మొర విని మీపై తన వరములను కురిపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 23 నుండి 26వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, యెరూషలేము వారసులారా, మీరిక విలపింపనక్కరలేదు. మీరు ప్రభువును సహాయం చేయుమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభువు మిమ్ము కష్టముల పాలు చేయును, కానీ ఆయన మీకు మరుగు కాడు. మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరి మార్గమును నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లు గాడిదలు మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములను ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్యప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును, వారి దెబ్బలను నయము చేయును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. మీరు ప్రభువును స్తుతింపుడు, మన ప్రభువును కీర్తించుట మంచిది. ఆయనను కీర్తించుట యుక్తము, ఆనందదాయకమునైన కార్యము. ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించెను, ఇశ్రాయేలు బందీలను స్వీయ దేశమునకు కొనివచ్చెను. అందరూ. ప్రభువు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. భగ్న హృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టెను. ఆయన నక్షత్రములను లెక్కపెట్టును, ప్రతి తారకకు పేరు పెట్టును. అందరూ. ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. మన ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము కలవాడు. ప్రభువు దీనులను లేవనెత్తును, దుష్టులను నేలకు అణగద్రొక్కును. అందరూ. ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. యెహోవా నా కాపరి, నాకేమియు కొదువలేదు. యెహోవా నా కాపరి, నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము
35వ వచనము నుండి 10వ అధ్యాయము 1వ వచనము మరియు 6 నుంచి 8 వచనములు. ఆ కాలములో యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదిరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మికుటము కానీ కోతగాండ్లు తక్కువ, కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్లను పంపవలసిందని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. పిమ్మట యేసు తన 12 శిష్యులను చెంత పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠిరోగులను శుద్ధులను చేయుము, దయ్యములను వెళ్ళగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన 2వ ధ్యాన వడకములో ఉన్నాము. ఈ రోజున దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటి అంటే, మనలను ఆదరించడానికి, మనలను మార్గములో నుంచి గమ్యానికి తీసుకొని వెళ్ళడానికి ప్రభు అయిన యేసు ఉదయించాడు అనేది. ఈనాటి పరిశుద్ధ పఠనాలు మనము గమనించినట్లయితే క్లుప్తముగా ఒక విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మానవ జాతి అంతా కాపరులేని గొర్రెలులాగా విచ్చలవిడిగా చెదిరిపోయి ఉన్నారు. అవును, మనమంతా చెదిరిపోయాం. ఏదేని తోటలో నుంచి చెదిరిపోయాం, దేవుని సన్నిధిలో నుంచి చెదిరిపోయాం, దారి తప్పి ఉన్నాము. మనము చెదిరిపోయి దారి తప్పి బెదురుగా ఉన్నాము ఆయన సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మన నిమిత్తమై ఆయన నిరీక్షణ నక్షత్రముగా బెత్లెహేములో ఉదయించాడు. ఈ నిరీక్షణ నక్షత్రమైన ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడు. ఆయన దేని నిమిత్తమై పుట్టాడు? ఆయన ఏమి చేయడానికి పుట్టాడు? ఎవరిని ఉద్ధరించడానికి పుట్టాడు అంటే మనలనే. చెదిరిపోయిన మనలను, దారి తప్పిన మనలను, ఆయన సన్నిధిలో నుంచి తప్పిపోయిన మనలను ఆయన మరలా ఆయన సాన్నిధ్యములోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రభు పుట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు అంటాడు, యూదా ప్రజలకు ఒక గొప్ప శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయి ఏమంటూ ఉన్నాడు? యూదా ప్రజలారా, మీపై కనికరము చూపించు దేవుడు పుట్టి ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మీ కన్నీళ్లను తుడుస్తాడు, మీ కష్టములను పారద్రోలతాడు, మీ వ్యాధులను నయము చేస్తాడు, మిమ్మలను కడతాడు, మిమ్మలను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. అవును ప్రియ బిడ్డ, ఈరోజు ఈ 2వ రోజు మనకు దేవుడు నేర్పించే ఈ గొప్ప నిగూఢ సత్యం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి కోసమో పుట్టలేదు. ఎవరైతే తప్పిపోయి ఉన్నారో, నీ జీవితంలో నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, ఎవరైతే దారిద్ర్య రేఖ కింద బ్రతుకుతూ ఉన్నారో, ఆయన కూడా పశువుల కొట్టంలో పుట్టాడు. దారిద్ర్య రేఖ కింద పుట్టాడు. ఆయన మన కోసమే పుట్టి ఉన్నాడు.
మనము ఈ లోకములో అనేక విధాలైన బాధలతో సతమతమవుతూ ఉన్నామేమో, ఆయన కూడా అదే బాధలను అనుభవించడానికి వచ్చాడు. మనము చెదిరిపోయి వ్యాధితో బాధతో ఉన్నామేమో, అలాంటి వారికి స్వస్థతను కలుగ చేయడానికి వచ్చాడు. అనేక రకాల వ్యాధులు, కుష్ఠరోగము, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ఇంకా అనేక రకాల ప్రాణాంతకమైన వ్యాధులతో మనము పోరాటము చేస్తూ ఉన్నామేమో, ఆయన అన్నాడు, యెషయా మళ్ళా చెప్తాడు, ఇదిగో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబోతున్నాడు అని. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనిషికి అతి ప్రమాదకరమైనది, అతి భయంకరమైనది ఏమిటి అంటే అది మరణము. ఈ మరణ భయముల నుంచి ప్రభువు మనలను విముక్తి చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. అదే భక్తుడైన యెషయా అంటాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాము మనము? ప్రభువు యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును, భూమి మీద సకల స్థలములోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును అని ఆయనే స్వయముగా మనతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు ఉన్న ఈ అతి భయంకరమైన మరణ భయము నుండి మనలను విడుదల చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మన కన్నీళ్లను తుడుస్తానంటూ ఉన్నాడు. మన కన్నీళ్ళు ప్రతి బొట్టు కూడా ఆయన లెక్క కడతాను అంటూ ఉన్నాడు. దావీదు అంటాడు, నీ కన్నీటిని నేను సీసాలో పోసి ఉంచాను అని. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాధతో ఉన్నావా, కష్టముతో ఉన్నావా, మరణావస్థలో మంచం మీద ఉన్నావేమో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. నీకోసమే ఆయన ఈ లోకంలో పుట్టాడు. నువ్వు భయపడుతున్న ఆ మరణాన్ని, ఆ మృత్యువును ఆయన సజీవముగా 3వ రోజున లేచి ఆ మృత్యువు యొక్క ముళ్ళును ఆయన విరగగొట్టడానికి ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 54వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొన్నప్పుడు, మరణించినది మరణంపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణము. భౌతికమైన మన శరీరములోనికి పారభౌతికమైన ప్రభువు ప్రవేశిస్తూ ఉన్నాడు. మరణింపదగిన మానవ జీవ కణాలలోనికి మరణము లేని దేవుడు, అమరుడైన దేవుడు మన జీవముతో మనిషిలాగా మారబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది? మృత్యువుకి సంపూర్ణమైన నాశనము కలుగుతూ ఉంటుంది. మనకు ఆయన సంపూర్ణమైన విజయాన్ని ఇస్తూ ఉంటాడు. మృత్యువుకి, పిశాచికి దాని శక్తులను ఆయన సంపూర్ణముగా నాశనము చేసి ఆయన పలుకుతూ ఉన్నాడు. 55వ వచనము, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడా? బాధ కలిగించే ఈ మృత్యువు శక్తిని నిర్వీర్యము చేయడానికి బలవంతుడైన దేవుడు బాలునిగా బెత్లెహేము పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నాడు. కాపరు లేని వారికి ఆయన నాయకత్వాన్ని వహించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, మనందరి కోసం హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయములో 4వ వచనములో అంటాడు, ఇదిగో అదే సమయమున 14వ వచనము, 2వ అధ్యాయము 14వ వచనము, తాను పుత్రులమని పిలుచువారు రక్త మాంసపూరితమగు శరీరములు గల వారగుటచే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి ఆయను.
ఎందు నిమిత్తము ఆయన మానవ స్వభావంలో భాగస్వామిగా మారాడు. ఆయన ఎందుకు బాలుడిగా ఈ లోకానికి ఉదయించాడు అంటే, మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన బాలునిగా పుట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బాధలో ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంలో నీకు ఏదైనా సమస్య ఉండొచ్చు. అది నీ వ్యాపారం కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువులు కావచ్చు, నీ పాస్పోర్ట్ వీసాలు కావచ్చు. నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, నీవు ఆయన గొర్రెగా మార్చుకోవడానికి బెదిరిపోయిన నిన్ను, చెదిరిపోయిన నిన్ను, తప్పిపోయిన నిన్ను, ముళ్ళ కంచెలో, పాప ఊబిలో, ముండ్ల పొదల, గెచ్చ పొదల నడుమ నీవు చిక్కుకొని ఉన్నప్పుడు నిన్ను తప్పించడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉదయించాడు. ఆయనే నిరీక్షణ నక్షత్రమై, ఆయనే నిజ జ్యోతిగా, ఆయనే నిజదేవునిగా, ఆయనే సత్యస్వరూపునిగా, ఆయనే జీవము గలవానిగా మన మధ్యన ఉద్భవించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, రక్త మాంసములను తీసుకుని శాతాను శక్తిని నిర్వీర్యం చేయడానికి నువ్వు ఏ శక్తితో బంధింపబడి ఉన్నావో ఈరోజు. చాలామంది ఈరోజు ఊర్లలో, గ్రామాలలో చదువుకున్నవారు, చదువులేని వారికి కూడా వ్యత్యాసము లేకుండా సాతాను శక్తులకు భయపడుతూ ఉన్నారు. క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇలాంటి వింత ఆచారాలలో మనము బ్రతికేస్తూ ఉన్నామేమో. నీ భయాలన్నిటికీ ముగింపు మరణమైతే ఆ మరణ ముళ్ళను విరిచి సజీవుడిగా మృత్యుంజయుడే లేవడానికి ప్రభు ఉదయించాడు. ఆయనే నజరేతులో ఎదుగుతూ ఉన్నాడు. బెత్లెహేములో పుట్టి నజరేతులో పురవీధులలో ఆయన తిరుగాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు ఊరూరు సువార్తను బోధిస్తూ ఉన్నాడు. దైవరాజ్య స్థాపన చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న ప్రతి భయాన్ని, మనలో ఉన్న ప్రతి పిరికితనాన్ని, మనలో ఉన్న ప్రతి అవినీతిని కూడా ఆయన సమూలముగా ధ్వంసము చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆ ఇజ్రాయేలు ప్రజలను చూశాడు, ఆ యూదులను చూశాడు. దేవుని బిడ్డలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి వారిని చూసి ఎంతగా బాధపడ్డాడు నా ప్రభువు. ఆయన అంటాడు, ఇదిగో వీరు చెదిరిపోయిన గొర్రెల్లాగున్నారు, కాపరు లేని గొర్రెలు, నాయకుని లేని మంద. ప్రియ దేవుని బిడ్డ, మనకు సరైన కాపరి కావాలి, సరైన నాయకుడు కావాలి, మనలను నీతిగా పరిపాలించే కాపరి కావాలి, యథార్థమైన మార్గములో నడిపించే కాపరి కావాలి, మనలను బెత్లెహేము పశువుల పాక అనుభవములోనికి నడిపించే కాపరి కావాలి. ఏ కాపరి తనములో నీవు ఉన్నావు? ఏ ప్రభుత్వము కింద నీవు ఉన్నావు? ఏ ప్రభుత్వము, ఏ కాపరి, ఏ నాయకుడు నిన్ను పరిపాలన చేస్తూ ఉన్నాడు? పౌలు అంటాడు, నేనిక పౌలును కాను, నేను సౌలును కాను, నేను యూదుడను కాను, నేను పరిసయుడను కాను, నేను ఈ లోకానికి చెందినవాణ్ణి గాను, నేను నా ప్రభు అయిన క్రీస్తుకు చెందినవాణ్ణి. ఇక మీదట జీవిస్తూ ఉన్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క పరిపాలన కిందకి పౌలు వచ్చాడు. పౌలు, ఆయనలో ఆ నీతి ఉదయించింది. ఆయన ఆ దయగల క్రీస్తు శరీరాన్ని దర్శించాడు. ఆయన దమస్కు వెళుతూ ఉండగా ఆయనకు నిరీక్షణ నక్షత్రము దర్శనమిచ్చినప్పుడు పౌలు సంపూర్ణముగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అన్నాడు, ఇక మీదట జీవించి ఉన్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. నువ్వు అనగలుగుతావు ఈరోజు? ఏ భయము నిన్ను పరిపాలన చేస్తూ ఉంది? ఏ వ్యసనము నిన్ను పరిపాలన చేస్తూ ఉంది? ఏ శారీరక క్రియ నిన్ను పరిపాలన చేస్తూ ఉంది? ఏ దుష్ట ఆలోచన నిన్ను పరిపాలన చేస్తూ ఉంది? ఇవన్నిటికీ చివరి ముగింపు మరణమైతే ఆ మరణపు ముళ్ళును మరొక్కసారి మన ప్రభు అంటున్నాడు, మరణపు ముళ్ళును నేను సంపూర్ణముగా విడుదల చేయడానికి
ఆ మరణపు ముళ్ళును విరిచివేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని దర్శన గ్రంథములో భక్తుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 17వ వచనములో దుఃఖ కారణములను శాశ్వతముగా తొలగిస్తాను అని. దుఃఖ కారణాలను శాశ్వతముగా తొలగిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. నువ్వు ఆకలి నిన్ను బాధిస్తూ ఉందా, ఆయన జీవాహారముగా మారతానంటూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయములో దాహముతో నీరు లేక సతమతమవుతూ ఉన్నావా? సరైన వనరులు లేక నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి సరైన జీవజలాలు లేక నువ్వు సతమతమవుతూ ఉన్నావేమో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేనే జీవజలపు ఊటను అని. ప్రియదేవుని బిడ్డ, ఆయన మనలను చూసి కాపరి లేని గొర్రెలు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన నొక్కి ఒక్కరించి చెబుతూ ఉన్నాడు, నేనే గొర్రెల కాపరిని అని. ఆయన కాపరితనం కింద రావడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? నువ్వు తప్పిపోయిన గొర్రెవో, నువ్వు బెదిరిపోయిన గొర్రెవో, పాపములో ఉన్న గొర్రెవో, కొండల్లో గుట్టల్లో అడవుల్లో కోనల్లో పరుగులు పెడుతూ విచ్చలవిడిగా నువ్వు తిరుగుతూ ఉన్న గొర్రెవేమో. ఈరోజు ఆయన కాపరి అయితే, ఆయన కాపరితనం కింద మనముంటే ఆయన మనలను ఎక్కడికి తీసుకెళ్తాడు? పాపములోనికి కాదు, పచ్చిక బయళ్ళలోనికి తీసుకుని వెళ్తాడు. మరణములోనికి కాదు, జీవములోనికి ఆయన నడిపిస్తాడు. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఈ మార్పును తీసుకుని రావడానికి, సమాజములో సమాజ స్థాపన చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు కాపరితనము చేయడానికి నిర్ణయించుకుని సేవకునిగా మారాడు. అదే బెత్లెహేములో పుట్టాడు. ఆ బెత్లెహేము వైపు, ఆ పశువుల పాక వైపు, ఈ నిరీక్షణ నక్షత్రము చూపించే ఆ దారిలో మనము ప్రయాణము చేస్తే దావీదులాగా మనము కూడా అందాం, ఇదిగో నా దేవుడు మంచి కాపరి, నాకు ఏ కొదువయు లేదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఆయన దుడ్డి కర్ర, ఆయన చేతి దండము నాకు ఆశ్రయముగా ఉంటూ ఉంది. నా శత్రువుల ఇంట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచి నా తల అంటి ఆయన తైల అభిషేకముతో, ఆత్మ అభిషేకముతో నన్ను నింపుతాడు. నేను ఆత్మ పరిపూర్ణుడవుతాను. ఆ నిరీక్షణ నక్షత్రములోనికి నేను ప్రవేశిస్తాను. ఆ నక్షత్రపు వెలుగు నా ద్వారా ఈ లోకానికి ప్రవేశింపజేస్తూ ఉంటాడు నా ప్రభువు. అది ఈరోజు మనం నేర్చుకునేది. ఈ దివ్య బలి పూజలో ప్రభువుని కాపరిగా, మన కుటుంబంలో నాయకునిగా, రాజుగా స్థాపించుకుందాం. ఆయన కాపరితనంలో మనము శాంతియుతమైన జలముల దగ్గరకు నడిపింపబడతాం. జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు. నిరతము నీ సేవలు, నిరతము నీ సేవలు. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించునున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి
అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలియర్పణము నీకు ఎడతెగక సమర్పించబడునుగాక. తద్వారా ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యమును నీ శక్తిగల మాలో పరిపూర్ణమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమ ఆగమనమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారా మాకు మరలా మార్గములను తెరిచెను. పునరాగమనమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమైనప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో పాపుగారిని, మా ఆంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకొందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రభువే నా తోడు నీడ జీవితాంతము, ప్రభువే నా తోడు నీడ జీవితాంతము. ప్రభుకే సదా అంకితం నా జీవితం, ప్రభుకే సదా అంకితం నా జీవితం. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము.
కష్ట దుఃఖ దురితములో మరువడు నా దేవుడు, అందరూ విడిచిపెట్టిన విడువడు ఎడబాయడు. కష్ట దుఃఖ దురితములో మరువడు నా దేవుడు, అందరూ వదిలిపెట్టిన విడువడు ఎడబాయడు. నాతో ఎల్లప్పుడుండే ఇమ్మానుయేలుడు, నాలో సదా జీవించే హృదయేశ్వరుడు. నాతో ఎల్లప్పుడుండే ఇమ్మానుయేలుడు, నాలో సదా జీవించే హృదయేశ్వరుడు. పరవశించుచున్నది నా హృదయము, పరవశించుచున్నది నా హృదయము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తెత్తును అని ప్రభువు పలికెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషక ఆహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈరోజు 2వ రోజు వడక ధ్యానములో ఉన్నాము. కాబట్టి దివ్య సప్రసాద ఆరాధనలో అందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. పారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మ. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమరుని వేడమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమరుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, కృపారసము గలవో మాత కన్య మరియమ్మ. నజరేత్యూరిలో శుభ సందేశము అందుకుంటివి, బెత్లెహేములో బాలయేసును భువికందించితివి.
నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి. బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కను పాపవలె మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కాయుమని మీ కుమారుని వేడమ్మా. కృపారసము కలవో మాత కన్య మరియమ్మ. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా.